తెలంగాణ రాష్ట్ర సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ విషయంపై రేవంత్ రెడ్డికి స్పష్టమైన సమాచారం ఉండటంతో తనను మారిస్తే నెల రోజుల్లో ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్న హెచ్చరికల్ని మీడియా వర్గాల ద్వారా పంపుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రతి ఆదివారం రాసే కథనంలో రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించటం గురించి రాశారు. రేవంత్ రెడ్డి వల్ల గెలిచినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను తక్కువ చేస్తోందని, స్వేచ్ఛ ఇవ్వటం లేదని, ఎలాంటి పనులు చెయ్యనివ్వటం లేదని, సీనియర్ల శాఖల్లో జోక్యం కూడా చేసుకొనివ్వటం లేదని, అందుకే రేవంత్ సరిగ్గా పని చెయ్యలేకపోయారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డిని మార్చాలని కొంతమంది నుంచి హైకమాండ్ అభిప్రాయ సేకరణ చేసింది. వారు రేవంత్ రెడ్డిని మారిస్తే నెలలో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారని ఆర్కే చెబుతున్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియటంతో ఇప్పుడు ధిక్కార స్వరం వినిపించడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. నెలలో ప్రభుత్వం కూలిపోతుందని పార్టీ నేతలు ఎవరైనా హైకమాండ్కు చెప్పారో లేదో కానీ ఆంధ్రజ్యోతి ద్వారా రేవంత్ రెడ్డి హైకమాండ్కు పంపారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆంధ్రజ్యోతి ఎండీతో రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన లీకులు, ఇన్పుట్ ఇచ్చి ఈ కథనం రాయించారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అప్పులు చేశారని కూడా ఆర్కే చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆర్థిక కోణాన్ని కూడా ఆర్కే జోడించటం వెనక ప్రత్యేకమైన వ్యూహం ఉంది. ఇక నుంచి రేవంత్ రెడ్డి హైకమాండ్ను పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తారన్నట్లుగా చెబుతున్నారు. ఇక నుంచి మంత్రులతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఉంటారని, ముఖ్యంగా హైకమాండ్ పేరుతో ఇక్కడ అడ్డగోలు వ్యవహారాలు మొత్తంగా రేవంత్ రెడ్డిని మార్చాలన్న ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ మదిలో ఉందని ఇప్పుడే బయటకొచ్చింది. ఇక నుంచి రాజకీయాలు శరవేగంగా మారనున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని వ్యక్తిగతంగా బలపడాలనే రాజకీయ నేతల్ని కాంగ్రెస్ హైకమాండ్ క్షమించదు, నిర్వీర్యం చేస్తుంది. ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి పదే పదే ప్రశంసిస్తూ ఉంటారు. తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రుల్ని పలకరిస్తూనే ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా తాను ఏబీవీపీ నుంచి వచ్చానని చెబుతూ ఉంటారు. ఇవన్నీ రేవంత్ పై కాంగ్రెస్ లో అపనమ్మకం పెరగడానికి కారణమయ్యాయని భావిస్తున్నారు. ఇప్పుడు అపనమ్మకం పెరిగి పెద్దదవుతోంది. రేవంత్ సీటుకు ఎసరు వచ్చినట్లుగానే కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.